ఇక నేను వెళ్ళొచ్చా? మీరు భలే ఉన్నారు బావగారు. అప్పుడే వెళ్తానంటారేంటి? మా అక్క మీరు ఆడాల్సిన ఆట ఒకటి ఉంది. ఒక్క నిమిషం. బావగారు, ఈ పూల బంతితో మీరు మా అక్క సరదాగా ఆడుకోవాలి. కొత్తగా పెళ్లైన భార్యాభర్తల్లోని సిగ్గు బిడియం పోగొట్టడం కోసం ఇలా పూలబంతితో సరదాగా ఆటలాడిస్తారు. బావగారు తీసుకోండి. తీసుకోనన్నా. బావగారు వెయ్యండి. వెయ్యండి బావగారు. అక్క నువ్వు కూడా వెయ్యి. నువ్వు వెయ్యక్క. హే, ఎక్కడికి వెళ్తున్నావు? వీళ్ళు శోభనాన్ని చెడగొట్టడానికి. ఏంటి సకల, శోభనం ఆపడానికి ఏదో ప్లాన్ ఉందని చెప్పి కిచెన్లోకి వచ్చావేంటి? ఓ, బుర్ర షార్ప్గా పనిచేయడం కోసం కడుపు నిండా తినడానికి వచ్చావా? జాగ్రత్త అమ్మాయి, మరీ ఎక్కువగా తింటే నిద్ర వచ్చేస్తుంది. నువ్వు నిద్ర లేచేలోపు వాళ్ళ శోభనం కూడా అయిపోతుంది. ఇదేంటి సకల, ఎవరైనా తిన్న తర్వాత కిళ్ళి వేసుకుంటారు, కానీ నువ్వేంటి ముందే తింటున్నావు? ఇది అప్పుడెప్పుడో వచ్చిన పాల పొంత కంటే పెద్ద వింతలా ఉందమ్మాయి. ఇది కిల్లియే కాదు. తెలుసు, తాంబూలం. సొరకాయ పేరే ఆనపకాయ అన్నట్టు పేర్లు వేరైనా రెండు ఒకటే కదా. ఇది శోభనం ఆపబోయే ఆయుధం. ఏంటి, ఈ తాంబూలం శోభనం ఆపబోయే ఆయుధమా? తాంబూలం తింటే నోరు ఎర్రగా పండుతుందని తెలుసు గాని శోభనం కూడా ఆపొచ్చని నాకు తెలీదే. సీరియల్లో లేడీ విలన్స్ సైంటిస్టుల్లాగా కొత్త కొత్త ప్లాన్స్ కనిపెట్టినట్టు ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే. కాస్త అర్థమయ్యేలా డీటెయిల్డ్గా చెప్పు సకల. ఇప్పుడు ఈ కిల్లీలను రాధిక కార్తిక్లు ఒకరికొకరు తినిపించుకునేలా చేస్తారు. ఈ బ్లూ ప్లేట్లో ఉన్న కిల్లీలో ఆల్రెడీ యాసిడ్ కలిపుంచాను. ఈ కిల్లీని రాధికకి తినిపించమని కార్తిక్ ఇస్తాను. ఆ రాధిక ఈ కిల్లీని నమ్మలోగానే
యాసిడ్ దెబ్బకి దాని నోరంతా మండిపోతుంది. ఆ తర్వాత అది హాస్పిటల్ పాలవుతుంది. కోలుకొని తిరిగి రావడానికి ఖచ్చితంగా 4-5 రోజులు పడుతుంది. శోభను ఆగిపోయినట్టే. అబ్బబ్బబ్బబ్బబ్బా! వినడానికి సిల్లీగా ఉన్నా నీ కిళ్ళీ ప్లాను నాటు బాంబంత బీభత్సంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? ఆ రాధిక నోరు తగలబెట్టి దాని శోభనాన్ని కూడా తగలబెట్టేద్దాం. పద సకలా, పద. రాధిక నీకోసం హాస్పిటల్లో బెడ్ వెయిట్ చేస్తుంది. రెడీగా ఉండవే. మా ఇక నేను వెళ్ళొచ్చా? అలాగే నాన్నా. 1 సెకండ్ కార్తిక్. మళ్ళీ ఏంటక్క? మీ భార్యాభర్తలు ఒకరికొకరు ఈ తాంబూలాలు తినిపించుకోవాలి. అక్క ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? సెన్స్ లేకుండా. సెన్స్ మాత్రమే కాదు, దీని వెనక ఒక నమ్మకంతో కూడిన ఆచారం కూడా ఉంది. ఏంటి ఆచారం? ఈ తాంబూలం ఎంత బాగా పండితే మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉన్నట్టు. తాంబూలం పండటం అనేది ఆకు మీద, అందులో వేసే సున్నం మీద ఆధారపడి ఉంటుంది, అంతేగాని ప్రేమ మీద కాదు. దీన్ని ఆచారం అనరు, చాదస్తం అంటారు. కార్తీక్, పెద్దవాళ్లు పెట్టిన ఆచారం పాటించడంలో తప్పులేదు కదా? అవునరా కార్తీక్, మా పెళ్ళప్పుడు నేను మీ అమ్మ కూడా ఇలాగే తాంబూలాలు తినిపించుకున్నాం. మా నోర్లు బ్రహ్మాండంగా పండాయి. అందుకే మా పెళ్ళై ఇన్ని రోజులైనా మా మధ్య ఉన్న ప్రేమ తగ్గలేదురా. నేను మీ మావయ్య కూడా తాంబూలం తినిపించుకున్నాం కార్తీక్. కానీ నా నోరు బాగా పండింది, మీ మావయ్య నోరు పండలేదు. అందుకే మేము రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం. అత్త ఏంటి న్యూసెన్సు? కార్తీక్, ఒకరికొకరు తాంబూలం తినిపించుకోవడం తప్పులేదు కదా? పర్లేదులే, తినిపించుకోండి. పూర్ణ, ఇదిగో, ఇది మీ బావగారు మీ అక్కకి తినిపించాల్సిన తాంబూలం. ఇదిగో, ఇది మీ అక్క మా తమ్ముడికి తినిపించాల్సింది. కార్తీక్, తీసుకో. రాధిక, నువ్వు కూడా తీసుకో. ఇంకా చూస్తావేంటి రాధిక, తినిపించు. కార్తీక్, అలా కాదు నాన్నా, తనే నీకు తినిపిస్తుంది.
నువ్వు కూడా ప్రేమగా రాధికకి తాంబూలం తినిపించు. తినిపించండి బావగారు, కానివ్వండి. ఈ బ్లూ ప్లేట్లో ఉన్న కిల్లీలో ఆల్రెడీ యాసిడ్ కలిపి ఉంచాను. రాధిక, నీ మొగుడు నీతో సరదాగా పూలబంతి ఆట ఆడాడని, ప్రేమగా తాంబూలం తినిపిస్తున్నాడని, ఇంకాసేపట్లో శోభనం కూడా జరిగిపోతుందని మురిసిపోతూ సిగ్గుతో మొగ్గులు వేస్తున్నట్టున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళేది బెడ్రూమ్లో కాదే, హాస్పిటల్ బెడ్ మీదకి. ఎస్, ఫ్యూ సెకండ్స్, జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇది నాలుగు మండి కేకలు పెడుతుంది. ఇదేంటి, తాంబూలంలో యాసిడ్ కలిపిన ఇదింత హ్యాపీగా తినేస్తుంది? తాంబూలం అలా నమలగానే ఇలా మంట పుట్టి ఇంటి స్లాబు ఎగిరిపోయేలా రాధిక కేకలు పెడుతుందని సకల చెప్పింది. కానీ ఈ పిల్లేంటి మేక ఆకులు నమిలినట్టుగా అలా నమిలేస్తోంది. అక్క, ఏది నీ నాలుక ఎలా పండిందో ఒకసారి చూపించు. వావ్, సూపర్గా పండింది. కార్తీక్ మీద రాధికకి ఆకాశమంతా ప్రేమ ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. బావగారు, మా చెల్లెల మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలిగా. ఒక్కసారి మీ నాలుక చూపించండి. బావగారు, అలా సిగ్గుపడతారేంటి? నాలుక చూపించండి. అల్లుడు గారికి కూడా మా అమ్మాయి అంటే చాలా ప్రేమ ఉందనే అర్థమైపోయింది. వీళ్ళది ఆ కృష్ణయ్య కలిపిన బంధం వదిన గారు. ప్రేమకి ప్రతీకైన ఆ రాధాకృష్ణులు, మన ఈ రాధాకృష్ణులు ఒకరంటే ఒకరికి ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? అమ్మా, ఇక నేను వెళ్ళొచ్చా? అలాగే నాన్న. రాధిక, నువ్వెళ్ళి రెడీ అవ్వమ్మా. తీసుకెళ్ళమ్మా. పదక్క. నా అంచనా ప్రకారం రాధిక కిల్లి తినగానే నోరంతా మండిపోయి కేకలు పెడుతూ ఈ పాటికే హాస్పిటల్కి పరిగెత్తాలి. కానీ కిల్లీలో అంత పవర్ఫుల్ యాసిడ్ కలిపాక దానికేం కాకపోవడం ఏంటి?
కూల్గా ఉండడం ఏంటి? ఓ, ఏం జరిగిందో, యాసిడ్ ఎందుకు పని చేయలేదో, నా ప్లాన్ అంతా ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం కాక టెన్షన్తో మెంటల్ వచ్చేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను క్యాజువల్గానే చూస్తున్నాను, కానీ నువ్వే కంగారుతో వణికిపోతున్నావు. నేనెందుకు వణికిపోతాను? అంత అవసరం ఏంటి నాకు? తప్పు చేసినప్పుడు, కుట్ర చేసినప్పుడు ఆ మాత్రం భయం ఉండడం సహజమే కదా. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను తప్పు చేయడం ఏంటి, కుట్ర చేయడం ఏంటి? కడుపు నిండా విషం నింపుకున్న నువ్వు నాకు, మా ఆయనకు తాంబూలం తీసుకురావడం వెనుక భయంకరమైన కుట్ర ఉందని నాకు తెలుసు సకల. అందుకే నిన్ను నిత్యం కొలిచి ఆ కృష్ణయ్యే నీ కుట్రని నాకు తెలిసేలా చేశాడు. రాధిక, శోభనం జరిగి నీ కడుపు పండుతుందని కలలు కంటూ ఉండుంటావు. నీకు కడుపు పండడం కాదే, నీ నోరు మండి హాస్పిటల్లో సెటిల్ అయిపోతావు. నాకు తెలుసు సకల, నువ్వు యాసిడ్ కలిపినా నా నోరు ఎందుకు మండలేదు అని నీ టెన్షన్కి ఒక క్లారిటీ వచ్చినట్టే కదా. ఎస్, నేనే ఆ తాంబూలం మార్చాను. నువ్వు భయపడకు, నీ గురించి నేను మీ తమ్ముడికి చెప్పలే. చెప్పేదాన్ని అయితే ఎప్పుడో చెప్పేసుండేదాన్ని. చూడు, ఒక మంచి సంకల్పంతో నేను ఆయన జీవితంలోకి, ఈ ఇంట్లోకి వచ్చాను. ఆయనతో నాకొక ప్రయాణం ఉంది. ఆయన జీవితంలో నాకొక బాధ్యత ఉంది. ఆ ప్రయాణంలో ఆయనంతటా ఆయనే నన్ను అర్థం చేసుకోవాలి. నేను ఆయన మనసు గెలుచుకుని ఆయన ప్రేమని పొందాలి. అంతే తప్ప నీ మీద కంప్లైంట్ చేస్తే ఆయన ద్వారా వచ్చే సానుభూతి నాకొద్దు. ఆయన జీవితాన్ని చక్కదిద్ది సంతోషాలని అందించమని ఆ దేవుడు నన్ను పంపించాడు. నీలాంటి దుష్ట శక్తులు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా తిప్పికొడతా, ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటా. ఫైనల్గా ఆయన జీవితాన్ని చక్కదిద్దుతా. ఆ క్రమంలో నువ్వు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా చేసావనుకో, తోక కత్తిరించి ఇక్కడి నుంచి తరిమేస్తా.
అలాంటి పరిస్థితి తెచ్చుకోకు, సరేనా? చూడమ్మా సకల, ఒక మంచి మాట చెబుతా, ఉపయోగపడితే ఇప్పుడే వాడుకో, లేదంటే ఎప్పుడైనా వాడుకో. టెన్షన్ గుండెపోటుకి దగ్గరే దారి. ఎక్కువగా టెన్షన్ పడి ఆ గుండెని బెలూన్లా పేలిపోయేలా చేసుకోకు, ఓకేనా?